Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 10th December. అంటే ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయో ఈ రోజు మన క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ లైక్ రెగ్యులర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కాకుండాను స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ లిక్విడిటీ ట్రేడింగ్ గురించి మీరు ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనకైతే మంచి ఎంట్రీ వచ్చింది, చాలా మంచి ఎంట్రీ, ఒక స్టాప్ లాస్ వచ్చింది, అదేవిధంగా చాలా మంచి ఎంట్రీ వచ్చింది అనమాట. అది ఎక్కడ వచ్చింది ఏంటని చెప్పుకుందాం. ఏం లేదు, లైక్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, నిన్న ప్రీ మార్కెట్ లో మీకు లైక్ చెప్పడం జరిగింది. లైక్ ఓకే, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయితే మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి సో ఇది ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. 50 minutes టైం ఫ్రేమ్ లోని ఇది బ్రేక్ చేసి లాంగ్ వచ్చేస్తే సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అప్ చేసినట్టు డౌన్ సైడ్ ఉంటా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఎర్లీ మార్నింగ్ ఏమైంది, సో మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది. అయితే 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఏంటంటే రాలేదు క్యాండిల్స్, అంటే లైక్ సింగిల్ క్యాండిల్ రాలేదు, బట్ స్టిల్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చిందన్నమాట. మనకి ఇప్పుడు చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ చూడండి, ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, ఇక్కడ మీరు ఎంట్రీ అనేది తీసుకోకూడదు. లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ వచ్చింది, బట్ స్టిల్ పైన సప్లై ఉండడం వల్ల మనం ఎంట్రీ అనేది లైక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని పుల్ బ్యాక్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది కదా, సో ఇక్కడ ఎంట్రీ అనేది మనం తీసుకోకూడదు అనమాట. అక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు ఇటువైపు మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అయితే మనకి 30 minutes టైం ఫ్రేమ్ లోని మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింగిల్ క్యాండిల్ లో లాంగ్ వచ్చేసింది, బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా ఫామ్ చేసింది అనమాట. రైట్, బాగానే ఉంది, ఫామ్ చేసింది, రైట్. అయితే ఇప్పుడు ఎంట్రీ ఎలా తీసుకుంటా ఏంటనేది చూసుకుంటే అయితే ఇక్కడ ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తర్వాత మళ్ళీ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యాండిల్ బ్రేక్ అయ్యి లాంగ్ వచ్చేసి ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి మార్కెట్ లాంగ్ వచ్చేసింది అనమాట. క్యాండిల్ క్లోజింగ్ లాంగ్ వచ్చేసింది, రైట్. అయితే తర్వాత ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే మళ్ళీ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇక్కడ ఒక ఎంట్రీ ఫ్లాప్ అవుతుంది. లైక్ ఏంటంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇది ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ టైప్ అనమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ లైక్ ఒక స్టాప్ లాస్ కొడుతుంది. లైక్ ఇక్కడ చూసుకోండి, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉన్నది ఇదిగోండి. ఈ విక్కిలా స్టాప్ లాస్ ఇచ్చానమాట నేను, లైక్ చూడండి, ఇది చిన్నదే స్టాప్ లాస్ అయినా చిన్నదే. సో అక్కడ మనకు స్టాప్ లాస్ వచ్చింది. అయితే నో ప్రాబ్లం, అది స్టాప్ లాస్ ఇట్ అయినా సరే మార్కెట్లో మళ్ళీ మనకి ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇదే కదా. సో ఈ రోజు అక్కడ కూడా ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇన్ సెన్స్ లైక్ ఇక్కడ సప్లై జోన్ టచ్ చేసినట్టు చేసేసి క్యాండిల్ లాన్ క్లోజ్ అయిపోయి ప్రీవియస్ క్యాండిల్ ఉంది చూడండి, ప్రీవియస్ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేసి లాన్ క్లోజ్ అయిపోయింది అనమాట, రైట్. అయితే ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ క్విక్ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. సో అక్కడ పోతే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయ్యానమాట. ఇది కూడా చిన్న స్టాప్ లాస్, చాలా మంచి ఎంట్రీ అనమాట ఇది మనకి. 16 points అలా స్టాప్ లాస్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్లో చూసుకుంటే మనకు ఒక మంచి ట్రెండ్ లైన్ లో ఫామ్ చేసుకుంటే అప్ సైడ్కి వెళ్ళి సో ఇక్కడ ఎంట్రీ మళ్ళీ చూసుకుంటే టార్గెట్ ఇక్కడ వరకు అలా పెట్టేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా మనకు చూసుకుంటే అక్కడ వరకే వచ్చింది టార్గెట్. అయితే నేను ఇంకా ట్రైల్ లైక్ ఇక్కడ ఏంటంటే మంచి డిమాండ్ జోన్ ఉందన్నమాట. డిమాండ్ జోన్ ఇన్ ద సెన్స్ మంచి డిమాండ్ జోన్ ఏం కాదు, బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ అవుతుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఫస్ట్ టార్గెట్ దగ్గర మంచిగా ఎగ్జిట్ అయితే వెల్ అండ్ గుడ్, లేదంటే ఇక్కడ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకుంటాం, ట్రైలింగ్ చేసుకుంటుంటాం. మళ్ళీ ఈ ట్రైలింగ్ లో ఏంటంటే ఈ స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ అయిపోతుంది, బట్ స్టిల్ మంచి రిస్క్ రివార్డ్. లైక్ ఇక్కడ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1:12 అప్రాక్సిమేట్లీ అలా వస్తుంది అన్నమాట మనకి. సో ఫస్ట్ టార్గెట్ వరకు చూసుకుంటే మనకి 1:13 అప్రాక్సిమేట్లీ అలా వస్తుంది అనమాట. సో చాలా మంచి ఎంట్రీ, మనకి లిక్విడిటీ స్వీప్ చేసుకుని ఇక్కడ మంచిగా క్యాండిల్స్ కూడా ఫాలో అయ్యాయి చూసారా. సో అది మాట. అయితే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మీరు ఒక ఎంట్రీ తీసుకుంటే
ఓకే, సో అది ఫెయిల్ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ది డే వచ్చింది. ఎండ్ ఆఫ్ ది డేలో మనం ఇక్కడ తీసుకోం కూడా, సో టైం అయిపోయింది అప్పటికే. సో ఇక్కడ ఎంట్రీ కూడా తీసుకోలేం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే 2 ఎంట్రీస్, ఒక ఎంట్రీ ఫెయిల్, ఇంకో ఎంట్రీ మంచిగా మనకి రిస్క్ రివార్డ్ మంచిగా క్యాప్చర్ చేసి పెట్టింది అనమాట. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ చూడండి, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లాంగ్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసింది. లైక్ పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో అక్కడ మనకి ఆ విక్ని చూసుకొని ఎంట్రీ అని ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకున్న తర్వాత మంచిగా మనకి రిస్క్ రివార్డ్ అనేది వచ్చిందన్నమాట. సో అది అయితే అయిపోయింది. రైట్, ఈ రోజు మార్కెట్ గురించి చూసుకుంటే మంచిగా ఎంట్రీ దొరికింది. సో రైట్, బాగానే ఉంది. నెక్స్ట్ రేపటి మార్కెట్ గురించి చూసుకుందాం. రేపు మార్కెట్ కూడా లైక్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ అయిపోయింది కదా, సో లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఇదే మాట. ఓకే, స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటే లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై కూడా పుల్ బ్యాక్. ఓకే, సో లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై కూడా ఇదే. అయితే రేపు పొద్దున్న ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ డౌన్ సైడ్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఇది కూడా మళ్ళీ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ టైప్ లైన్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, అది కూడా అంటే ఏం లేదు, ఇప్పుడు బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ క్యాండిల్ లాన్కి వచ్చేసినట్టు అన్నమాట. ఓకే, బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి క్యాండిల్ అంటే గ్యాప్ డౌన్ అయితే క్యాండిల్ లాన్కి వచ్చేసినట్టు. అట్ ద సేమ్ టైం మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చేసినట్టే ఇప్పుడు గ్యాప్ డౌన్ అయితే. లైక్ పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ ఒకవేళ కిందన లైక్ ఈ డౌన్ సైడ్ ఇక్కడ మనకి ఇలాగా ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసినట్టు అవుతుంది. అయితే ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ లైక్ ఒకవేళ మార్కెట్ ఇప్పుడు లైక్ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడ దీన్ని టచ్ చేస్తే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనం ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తే టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా అయ్యే ఛాన్స్ ఉన్నది. లేదు ఇక్కడ ఫ్లాట్గా ఇక్కడ అది కూడా కాకపోతే లైక్ ఓకే, సో ఇక్కడే ఫ్లాట్ ఓపెన్ ఇలా డౌన్ సైడ్ వచ్చేస్తుంటే ఇప్పుడు డౌన్ సైడ్ ఇలా ట్రావెల్ అవుతుంటుంది కదా, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ లైక్ సో ఇక్కడ ఇలా డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ అవ్వడం. సో మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఇలా ప్లాన్ చేయడం, అలాగైనా ప్లాన్ చేసుకొని టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ సినారియో లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ డౌన్ ఎక్కడైనా సరే ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవుతుంది అన్నమాట మనకి. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ స్టాప్ లాస్ అలా ఇచ్చేయచ్చు మనం. ఓకే, సో రైట్, బాగానే ఉన్నది. నెక్స్ట్ అయితే మీకు నిన్న ఎట్లా చెప్పాలంటే నిన్న ఇది ఎగ్జాక్ట్ గా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీరు అబ్జర్వ్ చేయకపోతే చూడకపోతే మీరు ఎంట్రీస్ మిస్ అయిపోతారు. ఇలాగే నిన్న ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఎలాగైతే చెప్పానో అలాగే జరిగింది. నిన్న ఈ చూసిన వాళ్ళు ఎంట్రీ క్యాప్చర్ చేసుకుని ఉండొచ్చు. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ రేపు ఒకవేళ మళ్ళీ అలా కాదనుకున్నా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసి లైక్ ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ ఇలా బ్రేక్అవుట్ అయిపోయింది అనుకున్నాం. డౌన్ సైడ్ ఇలా బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చినా సరే నేనైతే అనుకుంటున్నాను గ్యాప్ అప్ వెళ్ళిపోవడం లైక్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటున్నాను. ఈ హై బ్రేక్ అవ్వకుండా అప్ సైడ్ లేదంటే ఇది కూడా బ్రేక్ అయిపోయింది అనుకోండి మంచిగా, ఇంకా అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. టోటల్ ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒక ట్రెండ్ లైన్ లో ఉంటుంది. ఓకే, సో మనం ఇంకా అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. లైక్ ఇంకా మనం చూసుకునే అవసరం లేదు, లైక్ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఏది క్యాండిల్ మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయితే లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయితేనే. ఓకే, సో ఆ విధంగా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు మనం. లైక్ బుల్లిష్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మార్కెట్ ఇప్పుడు అప్ సైడ్ ఇలా ట్రావెల్ అవుతుంటారు కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చి 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఏదైనా ఎంట్రీ వస్తే ప్లాన్ చేసుకుంటాం. లేదంటే ఇంకో అంటే అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ర్యాలీ అయినా సరే, నిన్న కూడా ఈ పాయింట్ చెప్పాను మీకు, ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. సో డే టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ చూసుకుంటే ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నదన్నమాట, ఇంబ్యాలెన్స్. ఓకే, సప్లై ఉన్నది. సో మార్కెట్ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లో బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయిపోతే మాత్రం, ఓకే బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయిపోతే మాత్రం సింగిల్ క్యాండిల్లో ఐదర్ ఫస్ట్ క్యాండిల్లో క్లోజ్ అయిపోయినా లేదా ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయ్యి సెకండ్ క్యాండిల్ లోనకు వచ్చేస్తే మాత్రం ఓకే. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. సేమ్ మీరు చూపించాను ఇక్కడ ఎంట్రీలోని చేంజ్ ఆఫ్ ది లైక్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా చూపించారు కదా ఈ ఎంట్రీలోనే. అలాగే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే మనం ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. సో టోటల్లీ డౌన్ ట్రెండ్ వచ్చేచ్చు అంటే ఇంక ట్రెండ్ కూడా డౌన్ సైడ్ షిఫ్ట్ అయిపోతుంది టోటల్ గా. ఈ సినారియో జరగలేదు అనుకోండి, 2 candles తో మనం మినిమం మార్కెట్ రాలేదనుకుంటే, సో మార్కెట్ లో క్యాండిల్ అప్ సైడ్ మంచిగా బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు మనం. అయితే మహా అయితే లైక్ ఇక్కడ రెసిస్ట్ చేయొచ్చు కొద్దిసేపు మార్కెట్ అనేది. ఓకే, సో మార్కెట్ అనేది ఇక్కడ కొద్దిగా రెసిస్ట్ చేయొచ్చు, బట్ స్టిల్
ఆ సినారియో జరగకపోతే ఇంకా అప్ సైడ్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, అప్ సైడ్కే బుల్లిష్ సైడ్కే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సింపుల్, లైక్ రేపు పెద్దగా మనం చూడాల్సిన ఏం లేదు. సో ఇవే పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో రేపు పొద్దున్న ఒకవేళ గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ గా ఈ కింద ఓపెన్ అయితే మాత్రం ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఆ విధంగా అనుకుంటున్నాను రేపు పాసిబిలిటీ ఎంట్రీస్. ఓకే, సో మీకు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ పాయింట్స్ ఏదైనా డౌట్ కానీ ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే, ఇంకా కన్ఫర్మేషన్స్ తో అసలు మన ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి, చిన్న స్టాప్ లాస్ తో ట్రేడింగ్ ఎలా చేయాలి, ఆప్షన్ బయింగ్ అనేది, సో టోటల్ గా నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోసం డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.